మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఈ జిల్లాలో ఉన్న జిల్లా అధికారులకి, అలాగే మా గిరిజన సోదరులు కొంతమంది వచ్చారండి. మీరు వచ్చారు, ఎస్టీ కమిషన్ వచ్చారని చెప్పి మా కొన్ని బాధలు వినిపించడానికి కొంతమంది వచ్చారు. ఈ బాధలు ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే మండలాల గ్రామాల స్థాయిలో స్టార్ట్ అయ్యి 5 జిల్లాల వరకు పార్టీ నేను కాబట్టి వాళ్ళు నేను ఇలా వచ్చానని చాలా మంది రావడం జరిగింది. నేను కూడా నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, నాది మహబూబాబాద్ జిల్లా, పాత ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ వాస్తవ్యులు. గత కమిషన్ ఎలా వచ్చింది, ఎస్టీ దాదాపు 25 సంవత్సరాలు అయింది. ఎస్టీ కమిషన్ ఉన్నప్పుడు రవీంద్ర నాయక్ గారు ఉండేది. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం తెలంగాణ ఎస్టీ కమిషన్ ఇప్పుడు నాకు రావడం జరిగింది. మిత్రులకు తెలిసిందే, ఇలాంటి పెద్దవాళ్ళకు కలెక్టర్ ఎస్పీ ఒక ఐఏఎస్ లెవెల్ అధికారికి మాత్రమే కమిషన్ ఏంటి, కమిషన్ యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఏంటి, ఏం చేయగలుగుతారని తెలుసు. దానికంటే జిల్లా లెవెల్ ఉన్న అధికారులకైనా కొంతమందికి తెలుసు. ఇక మండల లెవెల్కి ఏదో యూనియన్ అసోసియేషన్ పట్టుకుని వచ్చినట్టు మా గిరిజన సోదరులకు అయినదే తప్ప ఆ జాబ్ లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఎలా తెలుసుకుంటారంటే వాళ్ళకి రోస్టర్ ప్రాబ్లం వస్తుంది కదా. మాకు జీతం ఇవ్వలేదనో, మాకు ఏది ఇంక్రిమెంట్ చేయట్లేదనో, మాకు ప్రమోషన్ కావట్లేదనో, నాకు ట్రాన్స్ఫర్ ఇబ్బంది పెడుతున్నదనో ఇలాంటి సందర్భాలు ఉంటే తప్ప మిత్రులారా, ఇది వాళ్ళ స్థితిగతులు. నిజంగా కమిషన్ అనేది మీకు ఒక్క మాటలు చెప్పగలరా? వెనుకబడిన జాతులు ఎస్టీ ఎస్సీ ఏదైనా ఉండొచ్చు. గతంలో ఎస్టీ ఎస్సీ గడువు వచ్చిన 2004 తర్వాత 2004 తర్వాత డివైడ్ చేయడం జరిగింది. దానికి కొన్ని కారణాలు. సిమిలర్ రెండు ఒకటిగా ఉన్న వీరు కొండలలో, కోయిలలో, అడవుల్లో బతికే జాతి గిరిజన ట్రైబల్ దానికోసం ఇది క్యాస్ట్. దేశమంతటా క్యాస్ట్ ఒకే ఎస్సీ అయితే ఆ రోజు ఆ జాతిలో ఒకేలా ఒక దేశం మొత్తం ఉంటారు. కానీ ట్రైబ్ అన్ని స్టేట్లలో లేదు. దాంట్లో అన్ని కులాలు కలిపినట్టు ఏం చేస్తారు, దాంట్లో ఎస్పెషల్ కోయ, గోండు ఇలాంటివి ఉంటాయి కదా. అది రెగ్యులర్ ఎక్కడున్నా ఎస్టీ కింద. ఇక్కడ ఈ దేశంలో సపోర్ట్ బజార్ ఉంటారు, బజార్ లంబాడే ఉంటారు. ఈ రాష్ట్రంలో మాత్రమే ఎస్టీ, పక్క రాష్ట్రంలో పోతే ఎస్టీ కర్ణాటక, ఇటు పక్క పోతే బీసీ మహారాష్ట్ర, అలా రాజస్థాన్ పోతే ఎస్టీ. అంటే కొంచెం దాదాపు ఎస్టీ గంజాలు కూడా 10 కోట్ల జనాభా ఉన్న దేశంలో. కానీ అక్కడక్కడ విడిపోయి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా డివైడ్ చేయడం వల్ల ఇలా ఎస్టీ గిరిజన బిడ్డలంతా కలిపారు. అదే కూడా గోండు, నాయకుడు అలాంటి కొన్ని జాతులు ఎస్టీ, అది కంపల్సరీ ఎక్కడ చూసినా ఉండేది. ఇది మీకు కొంచెం కొంతమంది తెలిసిన, కొంతమంది తెలియని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం వచ్చింది. మిత్రులారా, ఒక్కటైతే ఎక్కువ టైం తీసుకోకుండా నేను వచ్చి ముందు మీకు కొన్ని సమస్యల దగ్గర చాలా కంప్లైంట్లు నాకు వచ్చింటాయి. అయినా నేను ఇప్పుడు రివ్యూ తీసుకోవడానికి రాదు. రివ్యూ తీసుకున్నాం మేజర్. అలాగే కమిషన్, ఒక ఎస్టీ కమిషన్ వస్తుంది, వాళ్ళ తరఫున ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ తరఫున కొట్లాడుతుంది,
అవసరమైతే తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్షిస్తారు. కమిషన్ లో ఒక్క మాట చెప్తున్నా, ప్రాబ్లం ట్రైబులకు ఇబ్బంది జరిగిందనుకో, అది ఎంతోనైనా సరే శిక్ష ఉండదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఇక ఇలా ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సహకారి మండలానికి వస్తున్నాయి. ఇక మన గ్రామం కూడా చేయలేదు, ఏం చేయాలని మండలంలో పట్టించుకోరు. మండలంలో మండలం జిల్లాలో పట్టించుకోరు. జిల్లా అధికారులు కలెక్టర్ గ్రీవెన్స్ తీసుకుంటారు. ఒక మాట సార్ పాల్గొన్నాడు సార్ అని అక్కడ చెప్పడానికి వదిలేదు. ఇవి కాక కుదరక 100 కంప్లైంట్లు, ఒక్క కంప్లైంట్ వస్తుంది. ఇక్కడికి కొంచెం తెలియగలడు ఎవరో ఒకరు వాళ్ళని చెప్పినో మీలాంటి అధికారులలో బాబు ఇలా కాదు ఇది చెప్తే ఇవ్వాలని పక్కన సాంస్కృతిక ఉంటాడు కదా, అతను చెప్తే అప్పుడు కమిషన్ వస్తుంది. అప్పుడు ఎవరు కావాలి? ఒక గ్రామంలో మండలంలో కాని ప్రాబ్లం మీరు సాల్వ్ చేయలేక ఎవరు దాని పాత్ర ఎదురు తెలుసా? జిల్లా అధికారి. ఎవరు? కలెక్టరో, సదరు ఎస్పీఓ లేదా డిఎస్ఓనో వాళ్ళు బాధ్యత. మీరు పిలిస్తే గ్రామ మండల స్థాయి జిల్లా అధికారి పిలుస్తాం. వీళ్ళందరికీ ఎవరు బాస్? మూల కారణకులు వాళ్ళు పిలుస్తాం. ఇది తీసుకున్న ఒక జిల్లా లెవెల్లో జిల్లా అధికారి ఒక మాట కెపాసిటీ ఉంది, చాలా తప్పుడాలు సార్ చెప్పారు. ఇద్దరు మాట్లాడుతూ పర్సనల్ అప్పుడు ఎవరు పిలుస్తాం? సిఎస్సి పిలుస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న డీజీపీ లేదంటే మీ సిఎస్సి కదా, వాళ్ళు జవాబుదారీ. అలాగే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఫండ్ ఏమైనా ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఉండొచ్చు. ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏం చేశారనే అధికారం ఈ కమిషన్ కి ఉన్నది. అది ఏదైనా ఎలా చేసిరు, ఈ ఫండ్ ఎలా ఖర్చు పెట్టిరు, దీంట్లో డ్రైవ్ ఎంత వాడిరు, అన్ని విధాలుగా కూడా మిత్రులని ఇంత క్లుప్తంగా మీకు ఏం చెప్తున్నారంటే, రేపు ఎన్నికబడిన బిడ్డలు కాబట్టి తెలిసిలో కొన్ని నిజంగా నేను తిరుగుతున్నా కదా, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. నేను ప్రతి సోమవారం మంగళవారం నేను ఢిల్లీలో గ్రీవెన్స్ తీసుకుంటూ ఉంటాం. ఏది ప్రతి ఒక్కరి నోటీస్ పోతుంది. ఇలా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆ లెవెల్ వస్తుంటారు. కంప్లైంట్ చూసే చిన్నది ఉంటుంది. గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో కంప్లైంట్ ఉంటుంది, కానీ పట్టించుకోక రావచ్చు సార్. అలా మాట్లాడినప్పుడు సార్ మీరు చేస్తాం, మీరు చేస్తూ ఉంటారు. మరి అదే అంటున్నా, ఆ కంప్లైంట్ అక్కడ వచ్చి దాటలేదు. ఆ కంప్లైంట్ అక్కడ ఎందుకు వస్తుంది? ఇలాంటి సమస్యలు జరుగుతున్నారా, ఇది మీకు కొంత వివరించడం నా బాధ్యత. అలాగే నేను మీ తెలంగాణ అంతే, నేను బయట వారికి కాదు. మా వాళ్ళను నేను నాతో పాటు నిజంగా మీరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ గ్రీవెన్స్ తీసుకున్నప్పుడు మాతో పాటు డైరెక్టర్, ఒక ఐఏఎస్ అధికారి స్థాయి వాళ్ళు వచ్చి గ్రీవెన్స్ తీసుకుంటారు. ఇప్పుడు అప్పుడు బుక్కులు పేపర్లు అనుసరిస్తారు, తింటాడు. అలాంటి స్థితిలో మన తెలంగాణ బిడ్డలు నోటిఫైడ్ రోడ్ తగ్గట్లేదు. పాయింట్ అవదు. ఎందుకు అంటే ఏమైనా హుస్సేన్ నాయక్ మీరు ఇదే ఉన్నారు, మీ ఏరియాలో సార్ ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయా, మీ వాళ్ళు పట్టించుకోరా అనే మాట మీకన్నా నాకన్నా ఒకటే. ఆ మాట నాకు కూడా వాళ్ళు నన్ను అనలేదు, కానీ ఎందుకంటే మనసులో అనుకుంటారు. వాళ్ళని వచ్చి అడగలేదు, కానీ మనసులో అనుకుంటారు కదా. మా తెలంగాణ ఒక మాట పాటిస్తుంది. నా దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి మాట్లాడితే నాకు తర్వాత ఉన్నాయి సార్, మీరు ఎలాంటి దుస్థితి రావాలనుకుంటున్నారా. కాబట్టి మీకు ఇక నుండి ప్రతి 3 నెలల నుండి 4 నెలలకు వస్తారు.
ఇప్పుడు ఊళ్ళో అందరినీ పెట్టి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. తర్వాత ఒకసారి ట్రైబల్ పెడతాం, ఇంకోసారి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లేదని ఆ డిపార్ట్మెంట్ లో ఎక్కడ కూర్చుంటాం. మాకు వెసులుబాటు అనేది క్లోజ్ చేయడానికి ఈజీ అయింది. ఆ సమస్యలన్నీ మా దగ్గరికి ఆల్రెడీ మా మిత్రులకు అలాగే మా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు కూడా తెలుసు, మాట్లాడుతూ చేస్తున్నారు. వీళ్ళకు బయటకు అలాగే ఇక్కడ ఉన్న ట్రైబ్ బిడ్డలు ఎస్టీ బిడ్డలు అందరూ గ్రామాల్లో కూడా ఇలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, మనకి ఇలా చేయాలని వాళ్ళకు తెలుసుకోవాలి. కాబట్టి ఆ కంప్లైంట్స్ చాలా ఉన్నాయి, మీ దగ్గర చాలా రావట్లేదు. వచ్చినా పట్టించుకొని మీ మండలాధికారులైనా జిల్లా అధికారులైనా కొంత జాగ్రత్త పడి ఎరుకబడిన బిడ్డలని కాపాడవలసిందిగా మనవి చేస్తూ, అలాగే రేపు నేను ఇప్పుడు ఇది కూడా చెప్తున్నా, సపోజ్ ఒక రెవెన్యూ అధికారి తను ఉన్నప్పుడు ఒక గల్తీ రిజిస్ట్రేషన్ చేసి పోయిందనుకో, తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యింది. కానీ ఆ టైంలో మామూలు ఎవరైనా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పెట్టిన కంప్లైంట్ వస్తే మీ జిల్లాధికారితో పాటు అతను ఎక్కడ ఉన్నా ఎవరు ఆ అధికారి ఏదైనా వెళ్ళిపోతారు కదా, పక్క జిల్లాలో పోయినప్పటికి వస్తుంది. బాధ్యుడు ఎవరు? తప్పు చేసిన వాళ్ళ కొత్త అధికారి ఎవరా? గతంలో చేసిన ఫస్ట్ వస్తారు. ఫస్ట్ పర్సెంట్ వచ్చినా అదే సార్ నా హయాంలో అవలేసారి పాత హయాంలో అవుతారంటే అతన్ని కూడా పిలుచుకుంటూ అంటున్నారు. తను కూడా పిలుచుకొని అవసరమైతే సస్పెండ్ కాదు, జాబ్ రిమూవ్ చేయిస్తా. ఎవరైనా తప్పు చేసిన వ్యక్తి అయితే మీకు ఇచ్చిన జీతం మీరు పబ్లిక్ సర్వెంట్ అవసరం లేదు. నాకు ఈ 3 సంవత్సరాలు నా కమిషన్ అధికారం ఇచ్చింది పనిచేయమని, అది జీతం ఇస్తుంది. దేశం అంతా తిరగడానికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి దేశం మొత్తం తిరగాలి. ఎనీ టైం మళ్ళీ నువ్వు ఇంత తిరుగు అట్లా తిరుగు అని అన్నారు. ఆల్సో ఎంపీకి కూడా 30 టికెట్ ఇస్తారు సంవత్సరం మొత్తానికి. ఈ కమిషన్ కి అన్ని టికెట్స్ నువ్వు కాస్త పోతా ఫ్లైట్ తో పోతా ఎట్ట పోతా ఇంత పవర్ మీకు ఇచ్చి మాకు మా గిరిజన బిడ్డలకు సర్వీస్ చేసుకోమని ఇస్తుంది, సర్వీస్ ఇవ్వమని ఇస్తుంది, సేవ చేసుకునే భాగ్యం మాకు ఇచ్చింది. దీన్ని నేను చేసుకోవాలని ఉద్దేశంతో నేను ఇవాళ కూడా దాదాపు 4 రోజులు తిరుగుతున్నా అన్ని జిల్లాలు. ఇవాళ ఇక్కడ ఉన్న రేపు మళ్ళీ విశాఖపట్నం పాడే పోతున్నా, దాని తర్వాత నెక్స్ట్ డే స్టీల్ ప్లాంట్ పోతున్నా, ఆ తర్వాత ఢిల్లీ పోతున్నా, అక్కడ నుండి మహారాష్ట్ర పోతున్నా. తిరగబోతే నా జీవితంలో ఆనందని నాకు ఇచ్చిన అవకాశం నేను వాడుకోవాలి. ప్రజలకు సేవ చేసుకోవాలని, ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలగాలని నేను చేస్తున్నా. మీరు కూడా మీ దగ్గర వాళ్ళు ఇచ్చేది వాళ్ళ కష్టం మీద వచ్చే జీవితం మీది, మీ కుటుంబాలనే కాపాడు. అప్పుడప్పుడు మా గిరిజన దళిత బిడ్డలు కూడా వస్తారు. వాళ్ళు కూడా చిన్న చూపు చూడకపోయి కూర్చోబెట్టి మాట్లాడడం నేర్చుకొని, ఎందుకంటే చాలా మంది సూటు బూటు వేసుకుని తక్కువ టీకి వేసుకుని వస్తుంది చూపిస్తారు, లేదంటే పైకి వెళ్ళిస్తుంది. నేను చాలా చోట్ల చూస్తున్నాను. నా చిన్ననాడు మా తల్లిదండ్రులు చూసిన నేను మేకలు వేపిలోనే నేను ఆ రోజు గుడ్డు రాసి వచ్చినదే, నేను వాళ్ళు కూడా నేను ప్రయత్నించలే. ఇవాళ నాకు ఇంకో కొంత బిజినెస్ ఉన్నాయి. మీకు తెలిసే వాళ్ళు చూస్తున్నా హైరీస్ బ్రోకర్ అనేది అదేనండి. కానీ ఆ స్థితిగతులు వచ్చిన కాబట్టి కొంచెం ఇల్లు నిన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉండే బెంగళూరులో. ఆ కాంప్లెక్స్ లో రెస్పెక్ట్ అయ్యేది. సరే అతను నాణ్యత బాగలేదు, మరి మీరు నాణ్యత మన బాగుండదు. ఎందుకు చెప్పురా, మీరు పబ్లిక్ సర్వీస్ చేసేవారు, మీరు పబ్లిక్ కోసం వచ్చారు. మీరు చేసేది పని ప్రతి ఒక్కరూ జీవితాంతం ముందు పెట్టుకుంటారు. ఆ హయాంలో
అలాగే జిల్లాధికారి ఇక మండలాధికారి ఉన్నప్పుడు నాకు మంచి జరిగింది. అలా పేరు చెప్పి కలుసుకునేవాడు. ఆ మంచి జరగాలనే ఉద్దేశంతో నేను ప్రభుత్వం ఈ కుటుంబా ఇచ్చేది. కాబట్టి కొంచెం చిన్న చూపు చూడకుండా మంచితనం ఉపయోగపడిన పట్టుకోవాలి. దాసి ఏదైనా తీసుకుంటే రాజధాని పట్టుకోకపోతే పట్టుకోండి. మీ వల్ల ముందు పోయిన తరగతి పోయి పట్టుకొని ఉంటారా? అలా ఎవరైనా పట్టుకొని పోయి ఉంటే మీరు పట్టుకోబోతారంటే దాచుకోలేదు. మీరు పట్టుకోమను, నేను పట్టుకోమను, ఎవరు పట్టుకోలేదు. కాబట్టి ఉన్నంతసేపు పబ్లిక్ కి, ప్రజలకి, ఎస్పెషల్లీ వెనుకబడిన జాతులు, ట్రైబ్స్ అండ్ దళిత్స్, ఎస్టీ ఎస్సీ కొంచెం చిన్న చూపు చూడకుండా దగ్గర చేసి పని చేయాలని కోరుకుంటున్నాను. అలాగే చిన్న రివ్యూస్ చేయండి సార్. ఆ తర్వాత మా కొంతమంది మిత్రులు వచ్చారు, కొన్ని కంప్లైంట్స్ శాంపుల్గా కొన్ని ఉన్నాయి, వాళ్ళకి ఆన్సర్ కూడా మీరు రాస్తారు. థ్యాంక్ యూ. ఎప్పుడు రాయించాలో కూడా మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు నడిపిస్తున్నా లేదంటే ప్రైవేట్ కాలేజీలు నడిపిస్తున్నా, ప్రైవేట్ స్కూల్స్ నడిపిస్తున్నా, చేయలేకుంటారా? చదువు రాములకి ఎలా చదువు చెప్పాలి. మీరు ఇంట్లో వచ్చిన నువ్వు చేస్తే నీ చేయకూడదు. ఇది చాలా రాదు బాస్. ఎవరు వచ్చినా లేదంటే ఉన్న హాస్పిటల్ గుర్గా చేసుకోవాలి, ఉన్న హాస్పిటల్ గుర్గా చేయాలి. కానీ మళ్ళీ సిటిఎం సీట్ లేదు అని మాట్లాడకూడదు. టెక్నాలజీ సార్ యాక్చువల్గా మనకి కూడా ప్లేస్మెంట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సార్. విజయ్ కానీ ఫోటోగ్రఫీ ఆఫీస్ కానీ లేదా మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ కూడా ఇక్కడ స్టూడెంట్ కానీ ప్రమోట్ చేయడం జరుగుతుంది సార్. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఫ్రెండ్ ఆఫీస్ ఉంది సార్. మనకు వాటిని డైరెక్ట్ లోకల్ అడ్మిషన్ సార్ ఎవరైనా యాక్టివిటీ అడ్మిషన్ చేయడం జరుగుతుంది సార్. ఇవి మన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సార్. మీ సర్వీస్ రెడీ చెప్పారని చెప్పండి. అవన్నీ ఇమీడియట్లీ ప్రిపరేషన్ చేసి పిలిపించి కావాల్సిన సర్వే చేసుకొని ఓకే సార్. సబ్మిషన్ సార్.